సో నిన్నటిదాకా ఇష్యూ టైప్ స్కీమ్స్, ఇష్యూ టైప్స్ చూసాం కదా. ఇవాళ వర్క్ ఫ్లోస్ చూద్దామండి. వర్క్ ఫ్లో స్టార్ట్ చేసాం కదా ఆల్రెడీ. యా, ఇప్పుడు ఏంటంటే నాది, ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ వర్క్ ఫ్లో స్కీమ్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఈ వర్క్ ఫ్లో స్కీమ్లో ఈ వర్క్ ఫ్లో వచ్చేసి అన్ని ప్రాజెక్ట్స్కి, అన్ని ఇష్యూ టైప్స్కి ఇది యూజ్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే, నాకు ఏపీకి సపరేట్ వర్క్ ఫ్లో కావాలండి, సపరేట్ స్టేటసెస్ ఉండాలి, సపరేట్ వర్క్ ఫ్లో కావాలి. దిస్ ఈస్ మై రిక్వైర్మెంట్. సో నేనేం చేస్తానో చూడండి. అడ్మిన్ కన్సోల్, గో టు అడ్మిన్ కన్సోల్, ఇష్యూస్, వర్క్ ఫ్లోస్, ఒక వర్క్ ఫ్లో యాడ్ చేస్తున్నాను. నేమింగ్ కన్వెన్షన్ ఇంపార్టెంట్ కదా. సో నేను ఓకే, నేను టెక్స్ట్ తీసుకోవట్లేదండి, డయాగ్రామ్ తీసుకుంటాను, జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. సో నేను ఏం చేస్తున్నానంటే స్టేటస్లు యాడ్ చేస్తున్నాను ఫస్ట్. ఇక్కడ 3 కేటగిరీస్ ఉంటాయండి. ఇప్పుడు ఆ వర్క్ వచ్చేసి స్టార్ట్ చేసేదా, టు డూ అంటే ఏంటి, వర్క్ స్టార్ట్ అవ్వలేదు, ఇయర్ టు స్టార్ట్, ఆ కేటగిరీ వచ్చేసి టు డూకి పెడతామండి. ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటే కనుక అది ఇన్ ప్రోగ్రెస్ కేటగిరీలో పెడతాం. ఎందుకంటే మీరు ఇన్ ప్రోగ్రెసే పెట్టచ్చు కదా సార్ అంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రియల్ టైంలో వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్ బదులు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పెడతారు, కానీ దాని కేటగిరీ వచ్చేసి ఇన్ ప్రోగ్రెస్ అని పెడితే, సో దట్ కైండ్ ఆఫ్ కేటగిరీ తోటి మనం సర్చ్ చేయొచ్చు అనమాట. జస్ట్ నేను స్టేటస్లు మాత్రం యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఈ సింబల్ కనపడుతుంది కదా, ఇది స్టార్ట్ ట్రాన్సాక్షన్, క్రియేట్ ట్రాన్సాక్షన్ అనేది స్టార్ట్ ట్రాన్సాక్షన్. సో మనకి ఇది ఓపెన్ వద్దు అంటే మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ బ్యాక్లాగ్ తర్వాత రిక్వెస్ట్ తర్వాత ఇన్ ప్రోగ్రెస్ తర్వాత అలైన్ తర్వాత క్లోజ్డ్ అనే ఒక ట్రాన్సాక్షన్, ఒక స్టేటస్లు పెట్టాను. నేను ఇక్కడ ఏం చేస్తానంటే, నాకు ఇది ఓపెన్ అవసరం లేదు, మనల్ని రిమూవ్ చేయమన్నారు. ఇనీషియల్ స్టేటస్ కెనాట్ బి డిలీటెడ్ అనేది మీకు ఒక ఎర్రర్ మెసేజ్ వస్తుంది, ఫెయిల్ టు రిమూవ్ ద స్టేటస్. ఎందుకంటే స్టార్ట్ ట్రాన్సిషన్ ఏదో ఒక స్టేటస్కి మ్యాప్ అయితేనే మనం తీయగలం. సో మనం ఏం చేద్దామంటే, సో ఇనీషియల్ స్టేటస్ నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్లాగ్ని చేస్తాను. ఇనీషియల్ స్టేటస్ ఇప్పుడు ఏంటి, బ్యాక్లాగ్ ఉంటుంది, ఇప్పుడు రిమూవ్ చేస్తే అవుతుంది ఇది. సో మనకి వర్క్ ఫ్లో రెడీ అయింది. వర్క్ ఫ్లో రెడీ అయిన తర్వాత మనం ఏం చేద్దాం, ఇక్కడ మన ప్రాజెక్ట్కి వెళ్ళాలి, ప్రాజెక్ట్ సెట్టింగ్స్కి వెళ్ళాలి, మన వర్క్ ఫ్లోని మన ప్రాజెక్ట్ యొక్క వర్క్ ఫ్లో స్కీమ్కి అసోసియేట్ చేయాలి. మన ప్రాజెక్ట్ యొక్క వర్క్ ఫ్లో స్కీమ్ ఇదే కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పైన యాడ్ వర్క్ ఫ్లో ఉంది, యాడ్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి ఎగ్జిస్టింగ్.
ఎక్కడైనా బయట నుంచి ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఇంపోర్ట్ ఫ్రమ్ బండిల్ అంటారు. ఆల్రెడీ మన వర్క్‌లో ఒకటి క్రియేట్ చేసాం. వాల్మార్ట్ ఎపిక్ వర్క్‌ఫ్లో అనేది. యాడ్ ఎగ్జిస్టింగ్ ఇదే గదా మనది. వాల్మార్ట్ ఎపిక్ వర్క్‌ఫ్లో. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్. ఏ వర్క్‌ఫ్లో మనం ఏ ఇష్యూ టైప్‌కి అసోసియేట్ చేయాలనుకుంటున్నాను? ఎపిక్ అని జెప్పాను గదా! ఎపిక్కే గదా మనం క్రియేట్ చేసిన వర్క్‌ఫ్లో. నేను దానికి అసోసియేట్ చేసి ఫినిష్ చేస్తున్నాను. ఫినిష్ చేస్తే పబ్లిష్. ఆల్రెడీ ఎపిక్ ఒకటి నేను క్రియేట్ చేశాను గదా! ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన స్టేటస్‌లు టు డూ డన్ ఇన్ టెస్టింగ్‌లో కొంత ఇష్యూస్ ఉన్నాయి. ఆ స్టేటస్‌లో ఉన్నాయి. ఎక్కడికి మూవ్ చేయమంటారు అని అడుగుతుంది. నేను డన్ అంటే ఇక్కడ క్లోజ్డ్ అని పెట్టాను డన్‌ది. ఇన్ టెస్టింగ్ అంటే అలైన్ అని పెట్టాను. నేను ఇక్కడ మూవ్ చేస్తున్నాను. అర్థమైందండి? వర్క్‌లో నేనేం చేశాను అడ్మిన్ కన్సోల్‌లోకెళ్ళాను. ఇష్యూస్‌లోకెళ్ళాను. ఇష్యూస్‌లో కూడా ఒక వర్క్‌ఫ్లోని నేను క్రియేట్ చేశాను. వర్క్‌ఫ్లోని ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ యాడ్ ఎ వర్క్‌ఫ్లో కొట్టి ఒక వర్క్‌ఫ్లో క్రియేట్ చేసి స్టేటస్ ఇచ్చాను. స్టేటస్‌లు ఇచ్చిన తర్వాత వర్క్‌ఫ్లో రెడీ అయిన తర్వాత ఐ జస్ట్ వెంట్ టు ప్రాజెక్ట్ సెట్టింగ్స్. మనం ఏ ప్రాజెక్ట్‌కి అయితే అసోసియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌కెళ్ళాను. ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లో వర్క్‌ఫ్లో స్కీమ్ ఓపెన్ చేశాను. వర్క్‌ఫ్లో స్కీమ్ ఓపెన్ చేసి మనం ఏ ఇష్యూ టైప్‌కి అయితే మన వర్క్‌ఫ్లోని అసోసియేట్ చేయాలో అక్కడికెళ్ళి యాడ్ ఎ వర్క్‌ఫ్లో, యాడ్ ఎన్ ఎగ్జిస్టింగ్ వర్క్‌ఫ్లో ఒక వర్క్‌ఫ్లో సెలెక్ట్ చేసి మన వర్క్‌ఫ్లో మనం అక్కడ క్రియేట్ చేసిన వర్క్‌ఫ్లో నేమ్ ఇక్కడొస్తుంది. ఇక్కడ మనం సెర్చ్ చేసి ఆ నేమ్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టాము. నెక్స్ట్ కొడితే ఏ ఇష్యూ టైప్‌కి అసోసియేట్ చేయాలి అనేది మనకి రిక్వైర్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. ఎపిక్ అనే ఇష్యూ టైప్‌కి సో అండ్ సో వర్క్‌ఫ్లో కావాలి అన్నప్పుడు దానికి మనం అసోసియేట్ చేస్తాం. ఇక్కడి వరకు ఏమన్నా డౌట్ ఉందా అండి? చాలా సింపుల్ టాస్క్. ఎనీ క్వెషన్స్? హలో? No, sir. నో. గుడ్. సో, ఇప్పుడేంటంటే ఇలాగే సేమ్ ఒక్కొక్క వర్క్‌లోని ఒక్కొక్క వాటికి మనం క్రియేట్ చేసి అసోసియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ వర్క్‌లో ఇప్పుడు నేనిక్కడ స్టోరీ క్రియేట్ చేస్తాను. స్టోరీ ఆర్ టాస్క్ ఎనీ అదర్ ఇష్యూ టైప్ మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ వర్క్‌లో చూడండి మిగతా వాటన్నిటికి మనం టు డూ ఇన్ ప్రోగ్రెస్ డన్నే కదా పెట్టింది. బట్ నేను ఇప్పుడు ఎపిక్ క్రియేట్ చేస్తే చూడండి ఎపిక్ వచ్చేసి డిఫరెంట్ వర్క్‌లో ఉంటుంది. ఏదో ఒకటి జస్ట్ ఇచ్చేస్తున్నాను ఇన్ఫర్మేషన్. జస్ట్ మన ఐడియా కోసం. ఇప్పుడు నేను ఎపిక్ ఓపెన్ చేస్తే చూడండి. చూడండి మనం పెట్టిన వర్క్‌లోనే ఎపిక్ ఇష్యూ టైప్‌కి అవే స్టేటస్‌లు మనకి ఇక్కడ చూపిస్తుంది. బ్యాక్‌లాగ్, రిక్వెస్ట్, ఇన్ ప్రోగ్రెస్, అలైన్, క్లోజ్డ్. ఇలా మనం పెట్టిన వర్క్‌లో ఆ పర్టిక్యులర్ ఇష్యూ టైప్‌కి అసోసియేట్ అయినప్పుడు ఆ స్టేటస్‌లు మాత్రమే ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, ప్రాజెక్ట్ సెట్టింగ్స్‌లోకెళ్ళిపోయి ఇప్పుడు నేను ఇంకొకటి గూడా మీకు చూపిస్తాను. ఇంకొక దానికి ఏంటంటే, ఇంకొక వర్క్‌లో నేను జస్ట్ మీకు ఐడియా ఇంకొంచెం క్లారిటీ రావటానికి ఇంకొక వర్క్‌లో నేను క్రియేట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, డిఫెక్ట్‌కి ఇంకొక సెపరేట్ వర్క్‌లో ఒకటి క్రియేట్ సేమ్ ఇష్యూస్, అడ్మిన్ కన్సోల్ ఇష్యూస్, వర్క్‌ఫ్లోస్ డిఫెక్ట్‌కి కదా మన వర్క్‌లో క్రియేట్ చేయాలి. సేమ్ నేను డయాగ్రామ్‌కొచ్చాను. ఇక్కడ ఉందిలెండి స్టేటస్.
స్టేటస్ యాడ్ చేస్తాను. ఏం యాడ్ చేద్దాం? టు డూ ప్లేస్లో స్టార్ట్ అనేది పెడదాం. స్టార్ట్కి ఆల్ ట్రాన్సాక్షన్ పెట్టేద్దాం. ఇన్ ప్రోగ్రెస్ పెడదాం. ఇన్ క్యూఏ పెడదాం. ఇన్ క్యూఏ వచ్చేసి దాని కేటగిరీ అంటే ఇంట్రెస్టింగ్ అంటే సమ్ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ అని కదా, అందుకని కేటగిరీ ఇన్ ప్రోగ్రెస్ పెట్టాను. తర్వాత క్లోజ్డ్ అనే ట్రాన్సాక్షన్ ఇస్తాం. క్లోజ్డ్ అనే ట్రాన్సాక్షన్ ఇస్తాను. ఇప్పుడు ఈ ఓపెన్ నాకు అవసరం లేదు కదా, ఓపెన్ నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఇనిషియల్ స్టేటస్ కెనాట్ బి డిలీటెడ్ అంటుంది. ఎందుకు? వై? ట్రాన్సిషన్ కనెక్షన్ లేదు కదా సార్. ట్రాన్సిషన్ కనెక్షన్ లేదా? స్టార్టింగ్ స్టేటస్ మనం ఎప్పుడు డైరెక్ట్ గా డిలీట్ చేయలేము. ఇది డైరెక్ట్ గా డిలీట్ చేయకుండా అది దేనికో దానికి లింక్ ఇవ్వాలి కదా. ఎస్, అదే లింక్ ఇవ్వాలి. ఎందుకంటే స్టార్ట్ ట్రాన్సిషన్ అసోసియేట్ అయిన లింక్ అయ్యి ఉన్నది మనం డైరెక్ట్గా డిలీట్ చేయలేం. వేరే దానికి చేంజ్ చేసి మనం డిలీట్ చేయాలి. ఇప్పుడు నేను డిఫెక్ట్ వర్క్లో రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి మనం? డిఫెక్ట్ వర్క్లోని డిఫెక్ట్ ఇష్యూ టైప్కి వాల్మార్ట్ ప్రాజెక్ట్లో అసోసియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఓకే, ప్రాజెక్ట్ సెట్టింగ్స్, వర్క్ఫ్లో స్కీమ్, వెరీ గుడ్. యాడ్ వర్క్ఫ్లో, గుడ్. యాడ్ ఎగ్జిస్టింగ్, వాల్మార్ట్ డిఫెక్ట్ వర్క్ఫ్లో, గుడ్. దెన్ ఇప్పుడు డిఫెక్ట్ ఫినిష్ చేస్తే ఇక్కడ పబ్లిష్ చేస్తే సరే, ఇక్కడ అసోసియేట్ చేశాను. ఇప్పుడు మీకు ఇంకొకటి, ఇప్పుడు నేను డిఫెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తాను మన ప్రాజెక్ట్లో. ఇక్కడ స్టార్ట్ ఉంది, ఇన్ ప్రోగ్రెస్ ఉంది, ఇన్ క్యూఏ ఉంది. ఇంకా ఏమేమి స్టేటస్లు ఇచ్చాం ఇక్కడ వర్క్లో చూడొచ్చు కదా మనం. స్టార్ట్ ఉంది, ఇన్ ప్రోగ్రెస్ ఉంది, ఇన్ క్యూఏ ఉంది, క్లోజ్డ్ ఉంది. ఇప్పుడు నేను క్లోజ్డ్లోకి మూవ్ చేయాలనుకుంటున్నాను. క్లోజ్డ్ ఎక్కడ నాకు ఎందుకు కనిపించట్లేదు? ట్రాన్సిషన్ ఇవ్వలేదు. ఎస్, నేను ట్రాన్సిషన్ ఇవ్వలేదు. అర్థమవుతుంది కదా డిఫరెన్స్ ఎందుకు కనిపించట్లేదు అనేది. నేను కావాలనే వదిలేసాను, మీరు క్యాచ్ చేస్తారా లేదా అని. బట్ గుడ్. సో ఇదే కదా మన వర్క్లో. ఎడిట్, ఇక్కడ సింపుల్గా క్లిక్ చేసి అలో ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చేస్తే పబ్లిష్ చేసేస్తే ఇప్పుడు నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తే వస్తుందా? వచ్చింది కదా క్లోజ్డ్ అని. క్లియర్గా ఉందా అండి? ఇందులో ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందా? సింపులే కదా కాన్సెప్ట్. సింపుల్ ఉంది సార్. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా వర్క్ఫ్లోని నేను ప్రాజెక్ట్కి అసోసియేట్ చేయొచ్చా? Can I associate a workflow directly to the project? No sir. Why? Workflow scheme ki associate kiya. Yes.
వర్క్‌లో స్కీమ్‌కి అసోసియేట్ చేసి, ఆ వర్క్‌లో స్కీమ్‌ని ప్రాజెక్ట్‌కి అసోసియేట్ చేయాలి. ఓకేనా? అసలు వర్క్‌ఫ్లో అంటే ఏంటి? వాట్ ఎగ్జాక్ట్‌లీ ద వర్క్‌ఫ్లో కంటైన్స్? It moves issues from one status to another status. Yeah, it will help issues to transit from one status to another status with the help of ఏంటి? ఒక స్టేటస్ నుంచి ఇంకో స్టేటస్‌కి వెళ్ళటాన్ని ఏమంటాం మనం? Transition. With the help of transitions. ట్రాన్సిషన్స్. మీ ఓన్ స్టైల్‌లో మీరు అర్థం చేసుకొని చెప్పండి. బట్టి పట్టొద్దు. ఇది మనం ఏంటంటే రియల్ టైమ్‌లో ఏంటంటే మన కాన్సెప్ట్ తెలియాలి. మనం ఎలా చెప్తామో ఈ టెర్మినాలజీ అనేది మన ఓన్ స్టైల్‌లో అర్థం చేసుకుంటే మీరు ఎలా అయినా చెప్పొచ్చు. తర్వాత మీరు డెఫినిషన్ చూసైనా చెప్పొచ్చు. రేపు ఏమన్నా అడిగారనుకో అసలు వర్క్‌ఫ్లో ఎందుకు ప్రాజెక్ట్‌కి అంటే ఇష్యూ టైప్స్‌కి ఒక స్టేటస్ నుంచి ఇంకో స్టేటస్‌కి ట్రాన్సిట్ అవ్వటానికి మనం వర్క్‌ఫ్లోస్ యూజ్ చేద్దాం. వర్క్‌ఫ్లో కన్సిస్ట్ ఆఫ్ నథింగ్ బట్ వర్క్‌ఫ్లోలో ఏముంటది? స్టేటస్‌లు ఉంటాయి, ట్రాన్సిషన్స్ ఉంటాయి. అంతే. Transition. అంతే. ఓకే. గాట్ ఇట్? ఓకే సార్. ఓకే. రేపు ఏం చేద్దామంటే సో, ఇప్పుడు మీకు వర్క్‌ఫ్లోలో క్లారిటీ వచ్చింది కాబట్టి, రేపు ఏం చేద్దామంటే బెటర్ నేను స్క్రీన్స్ చెప్పిన తర్వాత వర్క్‌ఫ్లోలో అడ్వాన్స్‌డ్ వర్క్‌ఫ్లోస్ ఉంటాయండి. అడ్వాన్స్‌డ్ పోస్ట్ ఫంక్షన్స్, అడ్వాన్స్‌డ్ వర్క్‌ఫ్లోస్ అంటారు. ఇదిగో ఇక్కడ పోస్ట్ ఫంక్షన్స్, వాలిడేటర్స్, కండిషన్స్, ట్రిగ్గర్స్, ప్రాపర్టీస్ ఇవి చూడాలండి. ఇవి చూడాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మన స్క్రీన్ కూడా ఉంది. నేను ఫస్ట్ స్క్రీన్ కూడా యాడ్ చేసిన తర్వాత స్క్రీన్స్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు ఇది చెప్తే బెటర్ అని స్క్రీన్ కాన్సెప్ట్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ కాన్సెప్ట్ మనకి స్క్రీన్స్ అయ్యాక నేను ఈ వర్క్‌ఫ్లోలో అడ్వాన్స్‌డ్ వర్క్‌ఫ్లోస్ చెప్తానండి. ఓకేనా? ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. ఎనీ డౌట్స్? స్క్రీన్ కాన్సెప్ట్ ఏంటంటే రేపు ఇప్పుడు మధ్యలో స్టార్ట్ చేసిన అటు ఇటు కాకుండా ఉంటుంది. నేను స్క్రీన్ కాన్సెప్ట్ రేపు సింపుల్‌గా స్క్రీన్స్ తీసుకొని రేపు చెప్తే బాగుంటుందని రేపుడికి పోస్ట్‌పోన్ చేస్తున్నాను స్క్రీన్ కాన్సెప్ట్. ఎందుకంటే స్క్రీన్స్‌లో వచ్చేసి ఇప్పటివరకు మీకు ఏంటంటే సింపుల్‌గా చూడండి ఇక్కడ ఇష్యూస్‌లో అడ్మిన్ కన్సోల్ ఇష్యూస్‌లో చూడండి. ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ వెళ్ళి ఇష్యూ టైప్ స్కీమ్ ఉంటది. స్కీమ్‌కి ప్రాజెక్ట్‌కి అసోసియేట్ అవుతుంది. వర్క్‌ఫ్లోస్ ఉన్నాయి. వర్క్‌ఫ్లో స్కీమ్‌లోకి వెళ్తే అసోసియేట్ అయితే ఆ వర్క్‌ఫ్లో స్కీమ్‌ని తీసుకెళ్ళి ప్రాజెక్ట్‌కి అసోసియేట్ చేస్తాం. ఇక్కడ చూడండి 3 కాన్సెప్ట్‌లు ఉన్నాయి. స్క్రీన్స్ ఉంది, స్క్రీన్ స్కీమ్స్ ఉంది, ఇష్యూ టైప్ స్క్రీన్ స్కీమ్స్ కూడా ఉంది. ఈ 3 కాన్సెప్ట్స్ మనం చూడాలి. ఇక్కడికొచ్చేసరికి రెండే కాన్సెప్ట్స్. ఇవి రెండే కాన్సెప్ట్స్. కానీ ఇక్కడికొచ్చేసరికి 3 ఎందుకు ఉన్నాయి అనేది రేపటి క్లాస్‌లో మనం చెక్ చేసి చూద్దాం. ఈ స్క్రీన్స్ అయ్యాక మళ్ళీ వర్క్‌ఫ్లోస్‌లో కూడా అడ్వాన్స్‌డ్ పోస్ట్ ఫంక్షన్స్ ఏముంటాయి? ఎలా మనం హ్యాండిల్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? రైట్ అండి. సో, ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. హావ్ ఎ గుడ్ డే. ఓకే సార్. హలో హలో. చెప్పండి. సార్, నాది అడ్మిన్ లెవెల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోమన్నారు కదా సార్. అడ్మిన్ యూజర్ ఒకటి సెటప్ చేయాలి. మీది అడ్మిన్ యూజర్. మీరు లాగిన్ అవుతున్నారు కదా! యూజర్ నేమ్ పాస్వర్డ్‌తో యాహ్! సార్. విండోస్ అడ్మిన్ యూజర్‌గా లాగిన్ అవ్వాలి మీరు. అడ్మిన్ కదా సార్. ఆ! అదే ప్రాసెస్ ఎలా ఉంటది సార్ తెలియదు నాకు. ఒకే నిమిషం నేను యూట్యూబ్‌లో చూసి నేను లింక్ పంపిస్తాను. ఓకే సార్. ఓకే. రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఒకసారి నాకు కాల్ చేయండి మీరు. యాహ్! సార్. షూర్ సార్.